ఫ్యాటీ లివర్ వస్తే ఉమ్, ఇప్పుడు ఒకరు ఏం డౌట్ అడిగిర్రంటే గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉందంట. ఉమ్, కానీ అది ఎప్పటి నుంచి అయితే తెలిసింది ఆయనకు ఉమ్, ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య తోటి అది కోరిలేట్ చేసుకుంటుండ ఆయన. ఉమ్, ఇట్లా బయట తింటే ఉమ్, జర ఫ్యాటీ లివర్ ఉండుతోటి గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ అవుతుంది అంటుండు. ఉమ్, ఉమ్, అయితే ఇప్పుడు డౌట్ ఏమడిగిందంటే బయట తినాలి అంటే ఆయనకు షౌక్ అంట, ఉమ్, కానీ ఫ్యాటీ లివర్ తగ్గాలి అంట. ఉమ్, మళ్ళా దాని తర్వాత గ్యాస్ట్రిక్ సమస్య కూడా తగ్గాలి ఏదైతే ఫ్యాటీ లివర్ వల్ల వస్తుంది. ఉమ్. అయితే దీనికి మీది ఏం సమాధానం చెప్పండి. గ్యాస్ట్రిక్ సమస్య ఎందుకు వస్తుంది? ఇప్పుడు లీవర్ ఏం చేస్తుంది? లీవర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అంటే ఏంది? ఫస్ట్ బేసిక్గా ఒక 30 సెకండ్స్ చెప్తా. ఫ్యాటీ లివర్ అంటే ఏం లేదు, మన ఏసీ ఫిల్టర్లు ఉంటాయా? ఇప్పుడు ఏసీ మొత్తం చల్లగా వస్తలేదని మనం ఇట్లా ఓపెన్ చేస్తే లోపల ఏముంటాయి? ఫిల్టర్స్ ఉంటాయి. అవి తీసి సాఫ్ చేస్తాం. అప్పుడు గాలి మంచిగా వస్తుంది, చల్లగా వస్తుంది. సో ఈ లీవర్ లోపల కూడా ఫిల్టర్స్ ఉంటాయి. అందులో మొత్తం ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏమైపోతుంది? దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. అది అక్యుములేట్ అయితే దాని నుంచి ఏవైతే పోవాలనో బయటికి అవి సరిగా పోవు. ఇప్పుడు బయలు సరిగా ప్రొడ్యూస్ కాదు, ప్లస్ అందులోకి వెళ్ళి పోవాలి కదా. అప్పుడు ఈ ఫిల్టర్లు సాఫ్ ఉంటేనే అందులోకి వెళ్ళి పోతుంది. అప్పుడు బయలు చక్క వస్తే అదేమవుతుంది? బయలు పైపు నుంచి మనకి చిన్న పేగులోకి పోతుంది. తిన్నది మంచిగా డైజెషన్ అవుతుంది, అరుగుతే కడుపు ఉబ్బినట్టు అన్నది ఏముండదు. సో ఫ్యాటీ లివర్ ఉందని మనకి సైన్స్ ఎట్లా అంటే శరీరం సైన్లు ఇస్తుంది, మనం కడుపు సైన్లు ఇస్తుంది, అన్ని సైన్స్ ఇస్తుంది. సింపుల్ ఏంది అని అంటే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి బాగా ఇప్పుడు సివియర్ కేసుల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అవుతుంది. ఎందుకు? ఫ్యాట్ మెటబాలిజం డిస్టర్బ్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్. అప్పుడు ఏమవుతుంది? కళ్ళ చుట్టూ నల్ల కావడం, తర్వాత ముఖం మీద పిగ్మెంటేషన్ డెవలప్ అవ్వడం, దాని తర్వాత ఈ మెడ చుట్టూ నల్లగా అవ్వడం, సంకలంతా నల్లగా అయిపోవడం, కడుపు ఉబ్బినట్టు అనిపించడం, మోషన్ సరిగా రాదు. మోషన్లో మీకు ఇంతకుముందు కూడా చెప్పిన ఏంది, మోషన్ పోయినా కానీ ఆటోమేటిక్గా ఫ్యాట్ అంతా పేరుకపోతుంది. అంటే మోషన్ 2-3 సార్లు ఫ్లష్ చేసినా బయటికి పోదు. ఇంకొకటి ఫ్యాటీ లివర్ ఎక్స్ట్రీమ్ కేసెస్లో కాళ్ళల్లో వాపు వస్తుంది. ఇంకొకటి ఏమవుతుంది? బియర్ స్పాట్స్ అంటారు, BIERS, బియర్ స్పాట్స్. ఏమవుతుంది? చుక్కలు స్కిన్ మీద చాలామంది ఇట్లా చుక్కలు వస్తున్నాయి. నన్ను అనుకుంటారు బొల్లు మచ్చలు కావచ్చు అని అనుకుంటారు. బొల్లి మచ్చలు కాదు అవి, చుక్కలు డెవలప్ అయిపోతాయి. ఇంకొకటి ఏమవుతుంది? ఈ చేతి ఉందా, ఈ తంబు కింద మొత్తం ఎర్రగైపోతుంది, ఈ లిటిల్ ఫింగర్ కింద మొత్తం ఎర్రగైపోతుంది. ఇలాంటివి కూడా అయిపోతాయి. ఇంకొకటి ఏమవుతుంది? ఈ గోర్లు అంతా వీక్ అయిపోతాయి, నోట్లో అంతా దుర్వాసన వస్తుంది. ఇంకొకటి ముఖం స్వెల్లింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, కాళ్ళు స్వెల్లింగ్ వచ్చినట్టు అనిపిస్తాయి, దుర్వాసన వస్తుంది. సో ఇవన్నీ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్.